రాష్ట్రానికి ఇవాళ రేపు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రేపు హైదరాబాద్లో భారీ వర్షాలుంటాయని చెప్పింది. ఉపరితల ఆవర్తనం కారణంగా మోస్తారు వర్షాలు కురుస్తాయని అలర్ట్ ఇచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరింపజేసింది. రేపు ఎలక్షన్స్ ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది జీహెచ్ఎంసీ. రాష్ట్రానికి ఇవాళ రేపు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రేపు హైదరాబాద్లో భారీ వర్షాలుంటాయని చెప్పింది. ఉపరితల ఆవర్తనం కారణంగా మోస్తారు వర్షాలు కురుస్తాయని అలర్ట్ ఇచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరింపజేసింది. రేపు ఎలక్షన్స్ ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది జీహెచ్ఎంసీ. రాష్ట్రానికి ఇవాళ రేపు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రేపు హైదరాబాద్లో భారీ వర్షాలుంటాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా మోస్తారు వర్షాలు కురుస్తాయని అలర్ట్ ఇచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరింపజేసింది. రేపు ఎలక్షన్స్ ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది జీహెచ్ఎంసీ. సిటీ సహా జిల్లాల్లో రెయిన్ అలర్ట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, వెదర్ అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ మేరకు మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ప్రస్తుతం సంగారెడ్డి, మెదక్, పటాన్చేరు, బీహెచ్ఈఎల్ పరిసర ప్రాంతాల్లో, దాని తర్వాత ఆ మెదక్ పరిసర ప్రాంతాల్లో జోరు వర్షం పడుతున్నట్లు వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అప్డేట్ తెలుస్తూ ఉంది. సో అట్లనే మెల్లిగా షేర్లింగంపల్లి, దాని తర్వాత చందానగర్ నుంచి సిటీలోకి కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ మనకి ఇన్పుట్స్ ఇస్తూ ఉంది. సో వర్షాలు మళ్ళా పడుతుండడంతో జనం కొంచెం భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలు కావచ్చు, 4 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకి హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనాయో మనము క్లియర్గా స్పష్టంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూసాము. దాంతోపాటు ఇప్పుడు జిల్లాల్లో రైతులు కూడా బాగా ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్స్ ఉత్పన్నం అవ్వచ్చు అనేది అంచనా వేస్తున్నారు. సో ప్లాన్ అకార్డింగ్లీ అనేటువంటి అంశాన్ని వాతావరణ శాఖ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. హైదరాబాద్లో ఇంకా వర్షం ఎక్కడ స్టార్ట్ కాకపోయినప్పటికీ వర్ష సూచన మాత్రం ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు అధికారులు. ఒకసారి నేను ఎక్కడెక్కడ వర్షపాతం పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పిందనే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. లైట్ టు మోడరేట్ రెయిన్స్ అండ్ లైట్ థండర్ స్టార్మ్స్ విత్ మ్యాక్సిమం సర్ఫేస్ విండ్ స్పీడ్, అంటే 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీయొచ్చు అండ్ వర్షాలు కూడా పడవచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ఒకసారి మనము గమనిస్తే ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, నల్గొండ, నిర్మల్, మెదక్, ములుగు, మహబూబాద్, మంచిర్యాల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట్, వికారాబాద్, ఈ అన్ని జిల్లాల్లో ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం పూర్తి స్థాయిలో చల్లబడింది. కొంతసేపు ఒక 1 అవర్ తర్వాత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఎగ్జాక్ట్గా ఇప్పటికిప్పుడు అప్డేట్ చూస్తే మాత్రం పటాన్చేరు, సంగారెడ్డి, మెదక్లో కొంత వర్షం స్టార్ట్ అయింది. అది మెల్లిగా హైదరాబాద్కి కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే అప్డేట్ ఇస్తూ ఉన్నారు. సో మళ్ళీ రేపు ఎలక్షన్లు ఉన్నాయి, అధికారులందరూ ఎలక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ వర్షాలు పడితే ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఇప్పటికిప్పుడే కొంత అలర్ట్గా ఉండి కింది స్థాయిలో ఏవైతే సిబ్బంది కానీ అధికారులు కానీ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ దగ్గర ప్రత్యేకంగా చొరవలు తీసుకోవాలి అని అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బందిని ఆదేశించడంతో పాటు ఓటింగ్ ఎక్కడి నుంచి అయితే ఎక్కువ జరగట్లేదు గడిచినటువంటి అనేక సంవత్సరాల నుంచి అటువైపు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. సో అటువైపు కూడా వర్షాలు ఎక్కువ పడినా, లేదంటే నీళ్లు రోడ్ల మీద నిలిచిపోయి ఉన్నా, పెద్ద చెట్లు విరిగి రోడ్ల మీద పడేటువంటి అవకాశం ఉందా అని గమనించి అక్కడ తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటే జనంకి కొంత కాన్ఫిడెన్స్ నింపిన వల్ల అవుతామనేటువంటి అంశాన్ని అధికారులు భావిస్తూ ఉన్నారు. సో వర్షం ఒకవేళ ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంటే
వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర అలర్ట్గా ఉండాలి. దాంతోపాటు లోతట్టు ప్రాంతాలు ప్రధానంగా అశోక్ నగర్ లాంటి ప్రాంతం కావచ్చు, నాంపల్లిలోని మాన్గర్ బస్తీ కావచ్చు, కుత్బుల్లాపూర్లోని అయోధ్య నగర్ కావచ్చు, జయశంకర్ నగర్ కావచ్చు, చందానగర్లోని పలు ఏరియాలు కావచ్చు, చందానగర్ ఆర్యూపీ కావచ్చు, అల్వాల్లోని పలు బస్సులు కావచ్చు, ఇట్లా మొన్న 2 రోజుల క్రితమే బాగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. మళ్ళీ అట్లా రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఒకసారి మనం చూస్తే ఇది హైదరాబాద్ సిటీ, మనం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పైనుంచి చూస్తే మనకి గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఆల్మోస్ట్ ఏరియా మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కొంత ఎండగా ఉన్నప్పటికీ మెల్లిగా ఈ వాతావరణం ఒక హాఫ్ అన్ అవర్లోనే పూర్తిగా మారిపోయేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ గమనిస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్, హైదరాబాద్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పైనుంచి. సో కొంత సమయం తర్వాత ఈ వాతావరణం పూర్తి స్థాయిలో మారిపోయి అంటే వర్షాలు పడేటువంటి సూచన ఉంది. ఇవాళ అండ్ రేపు ఎక్కువ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాళ్ళు చెప్పారు. సో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ మేరకు అధికారులు మరింత అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి అధికారుల ముందున్నటువంటి ప్రధాన టాస్క్ ఎలక్షన్లు ఫ్రీ అండ్ ఫేర్గా కండక్ట్ చేయడం, అండ్ రెండోది ఎంత వర్షం పడ్డా సరే జనాలు బయటికి వచ్చి ఓటు వేసేందుకు ఇబ్బంది రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. సో ఈ 2 పెద్ద టాస్కులు అధికారుల్లో ఉంది. సో ఇప్పటికే 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే అలర్ట్ అయ్యారు. యాజ్ సూన్ యాజ్ మా ఐఎండి దగ్గర నుంచి అప్డేట్ రాగానే అధికారులు అందరూ అప్రమత్తమయ్యారు. కంట్రోల్ రూమ్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి సిబ్బంది కానీ పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉండి పెద్ద వర్షం పడితే జాగ్రత్తలుగా తీసుకోవాలి అండ్ ఎక్కువ జనాలకు ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉందనేటువంటి అంశాన్ని ఆ కంట్రోల్ రూమ్ ఉన్నటువంటి సిబ్బందికి అధికారులు గుర్తు చేసి అలర్ట్గా పని చేయించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు రెగ్యులర్గా వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అప్డేట్ మీద కూడా వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. వాతావరణం కూడా చూస్తూ ఉన్నారు, వర్షాలు ఎక్కడి వరకు వచ్చినాయి, ఎంత సమయంలో మళ్ళీ హైదరాబాద్ కానీ శివారు ప్రాంతాల్లో కానీ వర్షాలు ఎక్కువ కురిసేటువంటి అవకాశం ఉందని రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండి తగిన జాగ్రత్తలు అయితే ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా కొంచెం ఎక్కువ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో జనాలు సాయంత్రం కూడా వర్షాలు ఎక్కువ పడితే మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరము పడే పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో నేను చెప్పినటువంటి ఇప్పుడు కొన్ని జిల్లాల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనాలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా అధికారులు సూచిస్తున్నారు.